వెల్కమ్ బ్యాక్. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో మూసీ నది ప్రక్షాళన సుందరీకరణ పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేల మంది పేదలు మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ బాధితులు ఇవాళ హైదర్ షా కోర్టులో మూసీ దండి మార్చి పాదయాత్ర చేపట్టారు. కేటీఆర్ ఈ పాదయాత్రలో పాల్గొని బాధితులతో కలిసి 3.5 కిలోమీటర్లు నడిచారు. ఎన్ని ఇల్లు హైడ్రా పేరు మీద వేల ఇల్లు నిన్న చూశారు మీరు. ఖమ్మంలో 1000 ఇల్లు రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, శాతలతోనే ఈయన బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నారు. ఇక కూడా ఈ ప్రజాశక్తి, మా మహిళా తల్లులు, మా చిన్న పిల్లలు, ఒక చిన్న పాప వచ్చి నాకు కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు ఇచ్చి, సార్ ఇది రేవంత్ రెడ్డికి ఇవ్వండి, డబ్బులు కావాలంటే తీసుకోమనండి, మా ఇల్లు వదిలి పెట్టండి అని చెప్పి చిన్న పాప వచ్చి కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. ఇంకో పాప వచ్చి, సార్ నా టెడ్డీ బేర్ తీసుకోమనండి, కానీ మా ఇల్లు వదిలి పెట్టమనండి సార్. మేమేం చేసుకున్నాము? ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చినాయి. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది జీహెచ్ఎంసీ. ఈ తీరం వెంబడ పర్మిషన్లు మూసీ ప్రక్షాళన పేరుతో మా ఇల్లు కూల్చొద్దంటున్నారు మూసీ బాధితులు. మూసీ దండి మార్చ్ పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పాల్గొంటున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి, గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి, కానీ ఇల్లు కూల్చకుండా ఏర్పాటు చేయొచ్చు. దేశంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైదరాబాద్ లో అంబేద్కర్